హాయ్ డియర్ మిల్లేనియల్స్, జెన్జీ, ఆల్ఫా. నేను జెనెక్స్. సో ఈరోజు మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్తాను. బోర్ అనుకోకండి, ప్లీజ్ చూడండి. ఓకేనా? సో అందరూ బంగారం, డాక్యుమెంట్స్ అన్నీ భద్రంగా దాచుకుంటారు. సో నాకున్న సంపద ఏంటి తెలుసా? ఇదే నా సంపద అంతా ఈ బ్యాగ్లోనే ఉంది. మై బ్యూటిఫుల్ మెమరీస్ అన్నమాట. ఇలా చాలామందికి లెటర్స్, ఇన్‌ల్యాండ్ కార్డ్స్ తెలియవనమాట. సో అవి నేను తర్వాత చూపిస్తాను. అవన్నీ ఈరోజు చూపియలేను కానీ, ఈరోజు ఒక ఇంపార్టెంట్ విషయం మీతో చెప్తా. ఇది నా హింబుక్ అనమాట. ఈరోజు సండే ఈవినింగ్ వర్షిప్ టైంలో పాట పాడుతున్నప్పుడు ఇందులో ఉంటే ఒక లెటర్ కింద పడింది. యాక్చువల్లీ నేను ఇలా పాకెట్ చేసి దీంట్లో ఈ షీట్స్ పెడతాను అనమాట, ఎక్స్ట్రా షీట్స్. ఇందులో కాదు, తెలుగు బుక్లో నుంచి అనుకుంటా. సో అందులో నుండి ఒక లెటర్ కింద పడింది. అది శిథిలావస్థలోనికి వెళ్ళిపోయింది అనమాట. అప్పుడు నేను ఇది క్రిస్మస్ సాంగ్ షీట్, ఇందులో దానిని చుట్టు పెట్టాను. ఇదో అండి. ఫ్రమ్ అనసూయ, రాజమండ్రి. అనసూయ అంటే అమ్మ. ఇది మా చెల్లి హ్యాండ్ రైటింగ్. సో ఇది క్యూఎంఎస్ జయశీల. సో 98. సరే లోపలికి వెళ్దాం, లెటర్ లోపలికి. బోర్ అనుకోకండి, చూడండి. యాక్చువల్లీ ఈరోజు ఎందుకు ఇది చేస్తున్నానంటే, ఈరోజు ఇంటర్నేషనల్ విమెన్స్ డే అన్నమాట. సో నా లైఫ్లో ఇంపార్టెంట్ పర్సన్స్ ఉన్నారు. అందులో మోస్ట్ ఇంపార్టెంట్ ఉమెన్ అన్నమాట. అందుకని ఇది ఈరోజు ఆ బుక్లోంచి పడడము, దీన్ని చూడడం, ఇది శిథిలావస్థలోకి వెళ్ళిపోయింది. సో ఎలా అయినా దీనిని వీడియో చేయాలని చెప్పి చేస్తున్నాను అనమాట. సో చదువుతున్నాను. రాజమండ్రి, 13/4/1998. సో ప్రియమైన కుమార్తెకు. అరే శిథిలం అయిపోయినాయి ఏవి ముక్కలు, ఎక్కడ ఉంటాయి? ఇక్కడ ఇక్కడ ఉన్నాయి. ఇంకో ముక్క ఉంటుంది, ఇది ఇక్కడ ఉంది. ఎస్, ఓకే. లైటింగ్ కోసం అన్నమాట, సరిగా పడట్లేదు లైటింగ్. సో ప్రియమైన కుమార్తెకు అమ్మ దీవించి వ్రాయినది. దేవుని దయ వలన ఇచ్చట అందరము క్షేమముగానే ఉన్నాము. దేవుని కృపను బట్టి నీవును క్షేమముగా ఉండవలెనని దేవుని ప్రార్థించుచున్నాను. మమ్మీ అంటే నా ముద్దు పేరు అనమాట. నాకు మార్చి నెలంతా చాలా అనారోగ్యంతో బాధపడినాను. చివరికి బ్లడ్ 4.2 ఉన్నది, అంటే హిమోగ్లోబిన్ కౌంట్ అనమాట. ఇంకా లేవలేని పరిస్థితికి వచ్చాను, ఎందుకంటే అమ్మకి బ్లీడింగ్ ప్రాబ్లం ఉండింది. ఫ్యూ ఇయర్స్గా తను బాధపడుతుంది అనమాట. మహాశుక్రవారం, గుడ్ ఫ్రైడే రోజు షడ్రగ్ గారు, అంటే అప్పటి మా చర్చ్ ఇన్ఛార్జ్ అనమాట, రాజమండ్రి చర్చ్ ఇన్ఛార్జ్, కొన్ని మందులు రాశారు రక్తం పట్టడానికి. ఎందుకంటే అంకుల్ వాళ్ళ వైఫ్ కూడా ఇష్యూతో బాధపడినప్పుడు ఆంటీకి డాక్టర్ ఏమైతే రాసిచ్చారో, ఆంటీ వాళ్ళ తమ్ముడు డాక్టర్ అనమాట, కమల ఆంటీ వాళ్ళ తమ్ముడు. సో ఆంటీకి అది పనిచేసాయని చెప్పి అంకుల్ సేమ్ అవి అమ్మకు చెప్పారనమాట. సో అవి వాడుచున్నాను. ఈ దినము కొద్దిగా ఆరోగ్యం బాగానే ఉన్నది. లేచి ఈ లెటర్ రాస్తున్నాను. అమ్మ, మీకు సెలవులు ఎప్పుడు? నీవు ఒక లెటర్ రాసావు, మమ్మల్ని మర్చిపోయావు. ఈ లెటర్ అందిన వెంటనే లెటర్ రాయము. డబ్బు కావలిస్తే వ్రాయి పంపిస్తాను. ఏప్రిల్ 6, 7, 8 తేదీలలో ధవళేశ్వరంలో కూటాలు జరిగినవి. స్టువర్ట్పురం దేవసహాయం గారితో ప్రార్థన చేయించుకున్నాను. నెల్లూరు సేవకులు సువర్ణరావు అన్నయ్య. ఎందుకు అమ్మ సువర్ణరావు అంకుల్ అన్నయ్య అన్నారంటే, అమ్మ గుంటూరు ఏసీ కాలేజీలో చదువుకున్నారు, అంకుల్ వాళ్ళు కూడా అక్కడే చదువుకున్నారు. సో అంకుల్ అమ్మకి సీనియర్ అనమాట. సుగుణరావు గారు కూడా వచ్చినారు, జొన్నపాడు సుగుణరావు గారు. చాలా
అనుకుంటున్నాను నేను. ఉజ్జీవముగా జరిగినవి. అమ్మా, నా ఆరోగ్యం కొరకు మీరు మీ సేవకులకు చెప్పి ప్రార్థన చేయించు. చెల్లి కొరకు, నాన్నగారి రక్షణ కొరకు ప్రార్థన చేయించు. మాకు ఏప్రిల్ 23 నుండి సెలవులు. నీ ఆరోగ్యం జాగ్రత్తగా కాపాడుకొనుము. పెనిడ్యూర్ ఇంజెక్షన్ చేయించుకో, మర్చిపోకు. మా అమ్మ మన దగ్గరే ఉంటుంది, అంటే మా అమ్మమ్మ. ఆంటీ ఎలాగుంది అంటే ఎలిజబెత్ ఆంటీ అనమాట. అడిగినట్లు చెప్పు. మల్లేశ్వర్ ఆంటీ. ఇద్దరూ కలిసి ప్రార్థన చేయండి. జోగారు నన్ను చూడగానే, అంటే రాజమండ్రి రివైవల్ మీటింగ్స్ అప్పుడు అనమాట, జనవరిలో జరిగినప్పుడు, సిస్టర్ మిమ్మును చూస్తే మీ పాపే గుర్తుకొస్తుంది, మీ పాప మీకులాగే ఉంటుంది అని చాలా సంతోషంగా మాట్లాడినారు. అమ్మా, ఇది ఫ్రెండ్స్, నేను ఎందుకు చివరి వరకు చూడమన్నాను కదా, ఇదే ఫ్రెండ్స్ ఇప్పుడు చదువుతున్నదే. అమ్మా, దేవుని సేవకులకు లోబడి జీవించు. ఆత్మ సంబంధమైన ఆశలతో నిన్ను నీవు నింపుకో. పైనున్న వాటిని వెదుకుట నేర్చుకో. ఈ లోకంలో మనకు కావలసినది ఏమీ లేదు ఫ్రెండ్స్. దిస్ ఈజ్ మై మదర్స్ అండర్స్టాండింగ్ ఆఫ్ గాడ్. అంటే తన ఆశలు చూడండి ఎలాగున్నాయో. నేను రాబోయే రోజుల్లో మీతో వీడియోస్లో చాలా విషయాలు పంచుకుంటాను, ఇవి మీరు గుర్తుంచుకోండి. సో ఆమె ఏం చెప్తుంది, ఈ లోకంలో మనకు కావాల్సింది ఏమీ లేదు, పైనున్న వాటిని వెతుక్కుట నేర్చుకోనింది. అలాగే అమ్మ కమలాంటి వాళ్ళ ఫోన్ నెంబర్, ఆ రోజుల్లో మేము ఫోన్ చేయాలి అంటే ఏదైనా త్రూ దేవుని సేవకుల ద్వారానే వెళ్ళాలన్నమాట. అందుకని అమ్మ ఆ దేవుని సేవకుల నెంబర్ ఇచ్చింది. నీకు ఏదైనా అవసరం అయితే వారికి చెయ్యి. మీకు నా దీవెనలు. ఇట్లు ప్రేమతో తల్లి అనసూయ. ఇలాంటి తల్లిని దేవుడు నాకు ఇచ్చినందుకు దేవునికి వేలాది స్తోత్రాలు. ఎందుకంటే ఏం చెప్పను, ఏమో మాటలు అయితే రావట్లేదు నాకు. ఈ లెటర్ చర్చ్లో ఈవినింగ్ చదివినప్పుడు ఖచ్చితంగా మీ అందరితో పంచుకోవాలి నేనా అని ఆశపడ్డాను. సో ఈ లెటర్ మీతో ఈరోజు పంచుకున్నాను. తిను నా జీవితంలో చాలా ఉన్నతమైన స్త్రీ. ఇంకా ఈ ధనాగారంలో చాలా లెటర్స్ ఉన్నాయి, ఆ లెటర్స్ చదివి వినిపిస్తాను. నెక్స్ట్ లెటర్లో ఇది ఎవరి హ్యాండ్ రైటింగ్ అనుకుంటున్నారు? చదవండి, కనబడుతుందా? మిస్సెస్ ఎన్డి డానియల్, 9B నుంగంబాకం,